హలో ఫ్రెండ్స్, చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఇటు పవన్ కళ్యాణ్ వీరమల్లు మూవీని, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీని ఊచకోత కోసింది. ఈ రెండు సినిమాలనైతే ఫుల్ డామినేషన్ చేసింది. ఈ సినిమా దెబ్బకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాలు విలవిలలాడినాయి. టోటల్ వరల్డ్ వైడ్గా మహా అవతార నరసింహ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉగ్ర రూపం చూపెట్టింది. 9 రోజుల తెలుగు రాష్ట్రాలు ఎంత రాబట్టింది, హిందీలో ఎంత రాబట్టింది, వరల్డ్ వైడ్గా మహా అవతార నరసింహ సినిమా ఇప్పటి వరకు షేర్ ఎంత, గ్రాస్ ఎంత, విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర సీడెడ్ నైజాం ఇప్పటి వరకు ఎంత రాబట్టింది, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ సాటర్డే ఫ్రైడే రోజు ఎంత షేర్ రాబట్టింది, ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టింది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మహా అవతార నరసింహ సినిమా నిజంగా నరసింహ అవతారం బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతుంది. సినిమా పవన్ కళ్యాణ్ వీరమల్లు రిలీజ్ అయిన నెక్స్ట్ డే రిలీజ్ అయిన ఈ సినిమా ఎవరికి తెలియదు, పెద్దగా ప్రమోషన్ లేదు, జీరో ప్రమోషన్ మూవీ. ఆ దేవుడు కంటెంటా లేకపోతే మహా అవతారం ఇంకా ఉగ్ర రూపంలో నరసింహ అవతారం ఏమో కానీ సినిమా బాక్స్ ఆఫీస్ ఊచ కోతగా వస్తుంది. నిన్న 9th డే అయితే వరల్డ్ వైడ్గా దుమ్ము దుమారం లేపింది. మొదటి రోజు హిందీలో 1,15,00,000 రాబడితే నిన్న 9th డే అయితే ఏకంగా 11 CR నెట్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా అయితే 16 కోట్లకు పైగా నెట్ గ్రాస్ రాబట్టింది. సినిమా ఉగ్ర రూపం చూపెట్టింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ రోజు ఉదయం మార్నింగ్ అయితే బుక్ మై షోలో 32,000 టికెట్లు గంట కంటే సెకండ్ వీక్లో ఇలాంటి రికార్డు జస్ట్ యానిమేషన్ మూవీకి దక్కడం అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. అందుకే ఆ గాడ్ ఉన్నాడు, గాడ్ ఆశీస్సులు మాత్రమే. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర ఉగ్ర రూపం చూపెడుతుంది మహా అవతార్. ఈ సినిమాకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఒక్కరు వెళ్ళట్లేదు. అందుకే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ కానొస్తుంది. ఒక్క సినిమా చూడాలనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూస్తున్నారు కాబట్టి అందుకే ఇలాంటి రెవెన్యూ రాబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు అల్లు అరవింద్ జస్ట్ లక్షల్లోనే ఉన్నాడంట, 70 లక్షలు 80 లక్షల్లో ఉన్నాడంట. ఇప్పటికీ 16,80,00,000 గ్రాస్ రాబట్టింది. అల్లు అరవింద్ అయితే నక్కతోక తొక్కింటాడేమో, ఎందుకో ఆ మధ్యలో కాంతార 3 కోట్లు పెట్టుకుంటే 30 కోట్లు రాబట్టింది. ఇప్పుడు జస్ట్ లక్షలు కొంటే ఏకంగా 10 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఈ సినిమా అయితే. అందుకే అల్లు అరవింద్ లక్కు మైండ్ అంటారు కొందరిది. ఏ సినిమా కొన్నా కానీ ఇలాగే లాభాలు వస్తాయి అల్లు అరవింద్కి అయితే. ఇక కర్ణాటక మొత్తం ఇది కన్నడ లాంగ్వేజ్, పెద్దగా ఏం లేదు. కన్నడ లాంగ్వేజ్ 1,80,00,000 మాత్రమే రాబట్టింది. హిందీలో మాత్రం ఉగ్ర రూపం. ఆ మహాశివుడు నరసింహ అవతారంలో ఎలాంటి ఉగ్ర రూపం చూపెట్టాడో బాక్స్ ఆఫీస్ ఆ విధంగా జరుగుతుంది. నిన్ననే 9th డే మొదటి రోజు 1,50,00,000 రాబడితే 9th డే ఏకంగా గ్రాస్ తీసుకుంటే 13 కోట్ల దాకా ఉంది. అలాంటి కలెక్షన్స్ రాబట్టింది. బ్రహ్మాండమైన ఊపు అయితే కొనసాగుతూనే ఉంది. ఇక హిందీలో మాత్రం బెస్ట్ కలెక్షన్స్ 57 కోట్ల గ్రాస్ రాబట్టింది ఇప్పటి వరకు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2,60,00,000 రాబట్టింది. వరల్డ్ వైడ్గా 78 కోట్ల గ్రాస్, 39 కోట్ల షేర్ రాబట్టింది ఈ మూవీ. జస్ట్ 5 కోట్ల టార్గెట్కు బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 33 కోట్ల దాకా లాభం తీసుకొచ్చిందంటే లాంగ్ రన్లో ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ చేరబోతుంది. 50 కోట్ల మార్క్ షేర్ టచ్ చేయబోతుంది ఈ మూవీ. ఈ రోజు కలెక్షన్స్ ఇంపార్టెంట్. 100% ఈ రోజు అయితే 20 కోట్ల గ్రాస్ టచ్ చేయబోతుంది. ఈ రోజు కలెక్షన్స్తో ఆల్మోస్ట్ 90 కోట్ల పైగా గ్రాస్ ఉండే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ రికార్డ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఒక యానిమేషన్ మూవీ 100 కోట్ల గ్రాస్ కొట్టడం అంటే ఇంకా మహా అవతార్ నరసింహ ఉగ్ర రూపం బాక్స్ ఆఫీస్ అనేది చెప్పొచ్చు. 2 సినిమాలు ఈ సినిమా దాడికైతే విలవిలలాడుతున్నాయి. మల్టీప్లెక్స్లలో ఎక్కడ చూసినా కానీ మహా అవతారం నరసింహనే కానొస్తుంది. ఇటు వీరమల్లు ఫస్ట్ వీక్లోనే పండుకున్నది, సెకండ్ వీక్లో బెదిరిపోతుంది కింగ్డమ్ మూవీ. అలాంటి ఊచకోత అడ్వాన్స్ బుకింగ్ కానొచ్చింది. బిగ్గెస్ట్ రికార్డ్ ఆ గాడ్ రికార్డే అనుకోవచ్చు. ఇక విజయ్ దేవరకొండ 3 రోజుల కలెక్షన్స్, ఈ రోజు కలెక్షన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11,35,00,000 షేర్ రాబట్టింది. రెండో రోజు దారుణంగా పడిపోయింది, 4,58,00,000 షేర్ రాబట్టింది. మూడో రోజు సాటర్డే రోజు కూడా 4,35,00,000 షేర్ రాబట్టింది. ఎందుకంటే థర్స్డే రిలీజ్ అయింది కాబట్టి. ఈ రోజు 4th డే కూడా ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల నుంచి 6 కోట్ల షేర్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో 20,50,00,000 షేర్ రాబట్టింది. 33,50,00,000 గ్రాస్ రాబట్టింది కింగ్డమ్ మూవీ. ఇంకా ఈ సినిమా కష్టబలాలే. మినిమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 35 కోట్లకు పైగా షేర్ రాబట్టాలి ఈ మూవీ. ఇక ఓవర్సీస్లో అయితే 7 కోట్లకు పైగా
ఓవర్సీస్లో అయితే 7,30,00,000 దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్ నార్త్ అమెరికాలో అయితే బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. ఇంకా టోటల్ ఏరియాల వారి కలెక్షన్ తీసుకుంటే కింగ్డమ్ మూవీ 3 రోజులకు గాను నైజాంలో 9,25,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 3,18,00,000 దాకా షేర్ రాబట్టింది. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, 3.5 కోట్లు కూడా రాబట్టలేదు. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో 9,25,00,000 రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 2,32,00,000 రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం మీద 1,36,00,000 రాబట్టింది. వెస్ట్ గోదావరి 91,00,000 రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 1,40,00,000 రాబట్టింది. కృష్ణా డిస్టిక్ మొత్తం మీద 1,14,00,000. నెల్లూరు మొత్తం మీద నెల్లూరు మొత్తం మీద 3 రోజులకు 91,00,000 షేర్ రాబట్టింది. కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్గా రాబట్టింది. కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్గా 60 రాబట్టింది. వరల్డ్ వైడ్గా 68, వరల్డ్ వైడ్గా 3 రోజులకు గాను 69 కోట్ల గ్రాస్ రాబట్టిందని మూవీ టీం అయితే అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. మూవీ 52 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఎంత రాబడుతుంది అనేది చాలా కీలకం. మండే కలెక్షన్ పరిస్థితి బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్కు ఎంత దూరం వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మహా అవతార్ నరసింహ సినిమా లేకపోయిన ఉంటే మల్టీప్లెక్స్లలో క్లాస్ సెంటర్లో బెస్ట్ కలెక్షన్ ఉండేటివి. కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ మహా అవతార్ నరసింహ సినిమా. మొదటి వీక్లో వీరమలను చావు దెబ్బ కొట్టింది బాక్స్ ఆఫీస్ పైన. ఇప్పుడు సెకండ్ వీక్లో కూడా కింగ్డమ్ మూవీ కూడా అదే ఎదురు దెబ్బ పడ్డది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫ్రైడే రోజు అయితే సెకండ్ వీక్లో అయితే ఆల్మోస్ట్ 17 లక్షల షేర్ రాబట్టింది. సాటర్డే రోజు బెస్ట్ కలెక్షన్స్ 35 లక్షల షేర్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 35 నుంచి 40 లక్షల షేర్ అనేది రాబట్టే అవకాశం ఉంది. రేపటి మండే ఎలాంటి కలెక్షన్ రాబడుతుంది, మండే ట్యూస్డే వరకు ఆల్మోస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్గా ఉండబోతుందా వీరమల్ అనేది మనకు రేపు కలెక్షన్ అయితే తెలియబోతుంది. నాకు తెలిసి రేపు అయితే ఒక 10 లక్షల లోపే షేర్ వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా మూవీ అయితే భారీ లాసే, ఆల్మోస్ట్ 50 కోట్ల పైగా లాస్ అనేది కన్ఫర్మ్ అనేది క్లియర్ అయింది. ఇక 58 కోట్ల ఇంత ఫైనల్ కలెక్షన్ అనేది మనం రాంది, అప్పుడు ఇంత లాస్ అనేది చెప్పలేం. కాబట్టి సినిమా అయితే బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద డిజాస్టర్ అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లోనే చెప్పాము. ఈ సినిమా తెలివి తక్కువ వాళ్ళు చాలా మంది అయితే 300 కోట్లు చావా రికార్డ్ ఎగిరిపోయింది, ఇక్కడే ఎగిరిపోయింది. ఆల్రెడీ చెప్పాను నేను, ఈ సినిమా కంటెంట్ చూసి 48 మిలియన్స్ ట్రైలర్కి వచ్చినప్పుడు ఫేక్ వ్యూస్, ఫేక్ లైక్స్. సాంగ్స్ కూడా నిన్న ఓజీ సినిమా రిలీజ్ వచ్చింది, సాంగ్ వచ్చింది. ఆ సినిమాకు 24 అవర్స్లో 6.5 మిలియన్స్ రాబట్టింది. ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చింది ఆ సాంగ్ అయితే, ఎంత బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ గాని వచ్చింది. అలాంటి సాంగ్కే దాదాపు 7 మిలియన్స్ వ్యూస్ రాలేదు. హరిహర వీరమల్లు మొదటి సాంగ్ రిలీజ్ అయినప్పుడు అయితే 20 మిలియన్స్ రాబట్టింది. గేమ్ చేంజర్ మూవీ దరిద్రం. డూప్ సాంగ్ కానీ ఏదో ఐరానా సాంగ్ కానీ, ఆ సాంగ్ ఏ సాంగ్ తీసుకున్నా కానీ 25 మిలియన్స్ 20 మిలియన్స్, అసలు బజ్ లేని సాంగ్స్. రియల్ బజ్ అనేది నాకు తెలిసి దేవర మూవీ ఫియర్ సాంగ్ కానీ, ఆయుధ పూజ సాంగ్ కానీ, నిన్న వచ్చిన పవన్ కళ్యాణ్ అంత పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చిన ఓజీ గంభీర సాంగ్ కానీ, ఇలాంటి రియల్ వ్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఒక ట్రైలర్కు జెన్యున్గా 10 మిలియన్ వ్యూస్ దాటితే మహా ఎక్కువ. తర్వాత వచ్చేటివన్నీ ఫేకే, లైక్స్లు కానీ వ్యూస్ కానీ ఫేక్ దాంట్లో పట్టుకొని 40 మిలియన్ 60 మిలియన్ అంటే అది మొత్తం ఫేకే. నిన్న వచ్చిన వ్యూస్ ఓజీ గంభీరకి అయితే జెన్యున్ వ్యూస్. ఇంకా లైక్లో కూడా దాంట్లో ఫేక్ లైక్స్ కొన్ని కలిపారు, జెన్యున్ కలిపారు అనేది అంటున్నారు. అదంతా సపరేట్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా ఒక ట్రైలర్ కానీ సాంగ్ కానీ 15 మిలియన్ దాటింది అనుకో, అదంతా ఫేకే. నాకు తెలిసి 100% ఫేక్ వ్యూస్ మాత్రమే. ప్రజెంట్ అయితే పాజిటివ్ వైబ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ మీదనే ఉంది. వీరమల్లు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ 100 కోట్ల షేర్ క్లబ్లో ఎప్పుడు చేరతాడు. తోటి హీరోల ఇప్పుడు స్టార్ హీరోలతో పోలిస్తే డే 1 కలెక్షన్స్ కూడా లాంగ్ రన్ రాబట్టలేకపోయిందని అంటున్నారు. ఓ ఫర్ ఓజీ మూవీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.